హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 222 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,531 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 67 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,173 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మొదట మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు అగైన్ ఇంకొక ఐపీఓ మార్కెట్లోకి రాబోతుంది. ఇది ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన ఐపీఓ. ప్రీవియస్ గా 6 ఐపీఓస్ ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి వచ్చాయి. ఐఆర్సీఓఎన్ ఇంటర్నేషనల్, రైట్స్, ఆర్వీఎన్ఎల్, ఐఆర్సీటీసీ అండ్ రీసెంట్ గా ఐఆర్ఎఫ్సి. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకి రైల్టెల్ ఐపీఓ అయితే మార్కెట్లో లిస్ట్ అవ్వబోతుంది. సో ఐపీఓ ఫిబ్రవరి 16th ఓపెన్ అవుతుంది, ఫిబ్రవరి 18th క్లోజ్ అవుతుంది. అండ్ వీళ్ళు వస్తా అంటున్న ప్రైస్ బ్యాండ్ 93 to 94 అనమాట. సో అప్పర్ ప్రైస్ బ్యాండ్ చూస్తే 94 రూపీస్ పర్ షేర్లో వీళ్ళు మార్కెట్లో లిస్ట్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఈ ఐపీఓ ఒక లాట్ సైజ్ 155 అనమాట. మీన్స్ ఈచ్ లాట్ ఈక్వల్ టు 155 షేర్స్. ఈ ఐపీఓ ఒక అప్లికేషన్ మనం వేయాలంటే 14,570 రూపీస్ మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఇది మినీరత్న స్టేటస్ ఉన్న కంపెనీ. వీళ్ళు పబ్లిక్ అలాగే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకు కూడా ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇవి బేసిక్ డీటెయిల్స్, బట్ ఈ ఐపీఓ రిలేటెడ్గా చేసే డెడికేటెడ్ వీడియోలో డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఐఆర్సీఓఎన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫిబ్రవరి 9th మనం ఏమనుకున్నాం, ఫిబ్రవరి 15th ఐఆర్సీఓఎన్ వాళ్ళు బోనస్ అలాగే డివిడెండ్ గురించి అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు. సో వాటి రిలేటెడ్గా అనౌన్స్మెంట్స్, బోనస్ కానీ, రైట్స్ కానీ, బైబ్యాక్ కానీ, ఇలాంటి ఏ అనౌన్స్మెంట్స్ వస్తున్నా స్టాక్ ప్రైస్లో కొంత పాజిటివ్ యాక్టివిటీ ఉంటుందని ఫిబ్రవరి 9th వీడియోలో అనుకున్నాం. కాకపోతే పాజిటివ్ యాక్టివిటీ ఉంటుంది కానీ ఎంతవరకు ఎగ్జాక్ట్గా వెళ్తుంది, సో ఇప్పుడు బై చేయొచ్చా అని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఇది ప్యూర్లీ వాళ్ళు అనౌన్స్ చేస్తున్న బోనస్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్న రీటైలర్స్, బోనస్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ముందుగానే స్టాక్ ప్రైస్లో బయింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తూ ఉండడం వల్ల స్టాక్ ప్రైస్లో మనకి ర్యాలీ కనిపిస్తుంది. అగైన్ కేవలం కార్పొరేట్ యాక్షన్స్ రిలేటెడ్గా వస్తున్న ర్యాలీస్లో ఒక ఇంకా పెరుగుతుందేమో ఎంటర్ అవ్వడం కాకుండా, ఈవెన్ ఇఫ్ మీరు కొన్న తర్వాత ఆ స్టాక్ ఫాలో అయినా సరే ఆ కంపెనీ ఫండమెంటల్స్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయగలరు అనుకుంటేనే ఇటువంటి యాక్టివిటీస్ తీసుకోండి, లేదంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ గుజరాత్ అపోలో ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ కంపెనీ మైనింగ్ రిలేటెడ్గా మెషినరీస్ ఉంటాయి కదా, వాటిని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఈ కంపెనీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నది ఫిబ్రవరి 13th వీళ్ళు బైబ్యాక్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్ చేస్తారంటున్నారు. మీన్స్ ఎగ్జిస్టింగ్గా ఈ కంపెనీలో స్టాక్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే హైయర్ ప్రైస్ పెట్టి బైబ్యాక్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ప్రీవియస్ డేస్లో ఫ్యూచర్ రిటైల్ వాళ్ళకి ఢిల్లీ హైకోర్టు దగ్గర నుంచి పాజిటివ్గా తీర్పు రావడంతో నెక్స్ట్ అమెజాన్ వాళ్ళు సుప్రీంకోర్టుకు మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాం. సో అమెజాన్ వాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టుకు మూవ్ అయ్యారు. జరుగుతున్న డీల్ని ఆపాలని పిటిషన్ వేశారని ఎలాగైతే అప్డేట్ వస్తుంది. కాకపోతే మనం ప్రీవియస్గానే అనుకున్నాం, ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు కేవియట్ ప్లీన్ వేశారు కాబట్టి ఇమీడియట్గా సుప్రీంకోర్టు వాళ్ళు అమెజాన్ వాళ్ళకి పాజిటివ్గా తీర్పిచ్చి డీల్ మీద స్టే విధించారు. ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ వాదనలన్నీ విన్న తర్వాతే తీర్పు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఢిల్లీ హైకోర్టు అయింది. నెక్స్ట్ సుప్రీంకోర్టు రిలేటెడ్గా కూడా నెక్స్ట్ ఈ కేసు రిలేటెడ్గా అక్కడ కూడా హియరింగ్స్ అయితే రన్ అవుతాయి. ఇవాళ ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు ఇండియా చైనా రిలేటెడ్ గా ప్రీవియస్ గా చాలా ఇష్యూస్ రన్ అయ్యాయి కదా, వాటి రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేయడం జరిగింది. వస్తున్న అప్డేట్ ఏంటంటే ఇరు బలగాలు కూడా ఎక్కడైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ ఏరియా నుంచి ఎల్ఏసీ దగ్గర నుంచి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎక్కడైతే ఇష్యూ జరుగుతుందో అక్కడ నుంచి కొంత దూరం జరుగుతూ డిసెంగేజ్ అవుతున్నారని అప్డేట్ చేయడం జరిగింది. ఇష్యూ ఏరియా నుంచి ఆర్మీస్ ఎంత దూరం జరిగే కొద్దీ కమింగ్ డేస్ లో అగైన్ ఇంకొకసారి ఆర్మీ వాళ్ళు క్లాష్ అవ్వకుండా ఉండేదానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి పంగాంగ్ లేక్ దగ్గర ఉన్న ఇష్యూ ఏరియా దగ్గర నుంచి రెండు ఆర్మీస్ కూడా డిసెంగేజ్ అవుతున్నాయనేది మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్గా ఎన్ఎస్సి రిలేటెడ్గా రన్ అవుతున్న కోలొకేషన్ కేసు రిలేటెడ్గా ఈరోజు సెబీ దగ్గర నుంచి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఐ థింక్ ఎన్ఎస్సి కోలొకేషన్ అంటే కొంతమందికి ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఐడియా లేనట్లయితే సింపుల్గా చెప్తాను, బికాస్ ఇది నేను ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ఎస్సి వాళ్ళకి 2 ఇంపార్టెంట్ సర్వర్స్ ఉంటాయి. ఒక సర్వర్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. మీన్స్ మనం పెట్టే ఆర్డర్స్ ఉంటాయి కదా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ, స్టాక్స్ కానీ, అనుకున్న ఆర్డర్స్ అన్ని కూడా సర్వర్ 1 నుంచి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎన్ఎస్సి లాంటి ఇంత పెద్ద ఎక్స్చేంజ్ కేవలం ఒక సర్వర్ మీద రన్ అవ్వదు, ఒక బ్యాకప్ సర్వర్ కూడా ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ సర్వర్ 1 ఫెయిల్ అయింది అనుకోండి, సర్వర్ 2 యాక్టివేట్ అవుతుంది. కాకపోతే సర్వర్ 2 ఎలాగో ఖాళీగానే ఉంది కదా అని 2015 అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ఎస్సి సిఇఓ అలాగే ఎండీగా ఉన్న రవి నారాయణ్ అలాగే చిత్ర రామకృష్ణ వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే ఎక్కువ డబ్బులు పే చేశారో వాళ్ళకి సర్వర్ 1 నుంచి కాకుండా సర్వర్ 2 నుంచి యాక్సెస్ ఇచ్చారనమాట. సో అప్పుడు ఏం జరిగింది, సర్వర్ 1 ద్వారా మనలాంటి నార్మల్ పీపుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఫర్మ్స్ అన్ని కూడా సర్వర్ 1 ద్వారా వాళ్ళ ఆర్డర్స్ని పంపిస్తూ ఉండేవి. సో ఇక్కడ కొంత ల్యాగ్ ఉండేది. కానీ సర్వర్ 2 ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఎవరైతే కొంత ఎక్కువ మనీ పే చేసే వాళ్ళు వాళ్ళ ఆర్డర్స్ని సర్వర్ 2 నుంచి పంపించడం కారణంగా వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కంటే ఆర్డర్స్ని ముందుగానే ఎగ్జిక్యూట్ చేయగలిగే వాళ్ళు అనమాట. మనం పంపిస్తున్న ఆర్డర్ సెకండ్స్లో ల్యాగ్ అయినా, అది కూడా ట్రేడింగ్ రిలేటెడ్గా దట్టు హ్యూజ్ క్వాంటిటీస్ చేస్తున్న వాళ్ళకైతే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దీని రిలేటెడ్గా 2015లో సెబీ వాళ్ళకైతే కంప్లైంట్ వెళ్ళింది. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నియర్లీ 90 crores దగ్గరగా ఎన్ఎస్సి వాళ్ళ మీద ఫైన్ వేశారు. యాక్చువల్గా ఎన్ఎస్సి వాళ్ళు ఐపీఓగా ఎప్పటి నుంచో రావాలని చూస్తున్నారు. ఈ కోలొకేషన్ కేసు రిలేటెడ్గానే వీళ్ళు ఐపీఓ నుంచి కొంత వెనక్కి వెళ్ళారు. నెక్స్ట్ సన్ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ సెబీ దగ్గర నుంచి సన్ఫార్మా రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ రావడం జరిగింది. సో ఈ పాజిటివ్ అప్డేట్ మనకు అర్థం కావాలంటే ప్రీవియస్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న కొంత డేటాని మాట్లాడుకోవాలి.
సో ప్రీవియస్ గా కొన్ని ఇయర్స్ బ్యాక్ సెబీకి 2 ఇంపార్టెంట్ కంప్లైంట్స్ వెళ్ళాయి సన్ ఫార్మా మీద. ఆ లెటర్స్ పంపించిన వాళ్ళు మెన్షన్ చేస్తున్నది సన్ ఫార్మాకు సంబంధించిన మేనేజ్మెంట్, స్పెషల్లీ దిలీప్ సాంఘ్వి గారి నేమ్ ని మెన్షన్ చేస్తూ ఫౌండర్ అలాగే ఎండి ఆఫ్ సన్ ఫార్మా అనమాట. అలాగే కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేమ్స్ ని మెన్షన్ చేస్తూ సన్ ఫార్మాకు సంబంధించిన ఫండ్స్ ని ప్రాపర్ గా యూజ్ చేయట్లేదు, మిస్యూజ్ చేస్తున్నారు. సో దాని రిలేటెడ్ గా మీరు విచారణ జరపండి అని సెబీకి కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. అండ్ సెబీ చేసిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో సన్ ఫార్మా వాళ్ళు ఇంకొక కంపెనీ అయిన ఆదిత్య మెడిసేల్స్ కి ఫండ్స్ అయితే కేటాయించారు. బట్ అలా కేటాయించడం కంటే ముందు బోర్డ్ అప్రూవల్ తీసుకోలేదు, ఈవెన్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ తీసుకోలేదు, ఈవెన్ అలా కేటాయించారని యాన్యువల్ రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయలేదన్నమాట. ఒక కంపెనీని అనాలిసిస్ చేస్తున్నప్పుడు యాన్యువల్ రిపోర్ట్ నే కదా ప్రైమరీగా ఎవరైనా చూస్తుంటారు. అలాంటి యాన్యువల్ రిపోర్ట్ లో కూడా వీళ్ళు కేటాయించిన ఫండ్స్ ని మెన్షన్ చేయకపోవడంతో సెబీ ఫర్దర్ గా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చింది. ఇలా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న పాయింట్ ఆఫ్ టైమ్ లో సన్ ఫార్మా ఫౌండర్ అలాగే ఎండి అయిన దిలీప్ సాంఘ్వి గారు అలాగే కంపెనీలోనే ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఇలా వాళ్ళు తప్పు చేశారని యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈ కేసుని ఇక్కడతో సెటిల్ చేద్దాం, సో వీటి రిలేటెడ్ గా మేము పెనాల్టీ పే చేయడానికి రెడీగా ఉన్నామని సెబీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ దాని రిలేటెడ్ గా ఈ రోజు సెబీ వీళ్ళ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి కేసుని సెటిల్ చేయడం జరిగింది. కొన్ని లాక్స్ ఫైన్ వేసి కేసుని ఇక్కడతో సెటిల్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా కొన్ని ఇయర్స్ నుంచి ఈ కేసు రన్ అవుతుంది. వీటి రిలేటెడ్ గా అప్డేట్ వస్తుంది. ఒకవేళ నెగిటివ్ గా ఉంటే సన్ ఫార్మా మెయిన్ మేనేజ్మెంట్ మీద సెబీ వాళ్ళు చర్యలు తీసుకుంటారని కూడా కొంత నెగిటివ్ అన్సర్టనిటీ సన్ ఫార్మా రిలేటెడ్ గా మెయింటైన్ అవుతూ వచ్చింది. బట్ సెబీ రిలేటెడ్ గా ఉన్న కేసు ఇప్పుడు ఇలా సెటిల్ అయిపోవడం అనేది సన్ ఫార్మా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ ఏబీబీ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక ఆటోమేషన్ కంపెనీ, ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళు రీసెంట్ గా రిజల్ట్స్ పోస్ట్ చేశారు. వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 4% ఫాలో అయ్యాయి. ఈవెన్ వీళ్ళు పర్ షేర్ 5 రూపీస్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. కాకపోతే ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్, ఓలా వాళ్ళు తమిళనాడులో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేయబోతున్నామని ప్రీవియస్ గా అప్డేట్ చేశారు కదా. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో, స్పెషల్లీ లార్జ్ స్కేల్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లో పీపుల్ కంటే కూడా రోబోట్సే వర్క్ చేస్తుంటాయి. లైక్ ఒక కార్ కి సంబంధించిన పార్ట్స్ ని వెల్డింగ్ చేయడం కానీ, వాటికి సంబంధించి పెయింట్స్ వేయడం కానీ, ఇలా మనకి రోబోట్సే చేస్తూ ఉంటాయి. సో అలా రోబోట్స్ చేయాలంటే వాటిని డిజైన్ చేయాలన్నమాట. సో అలా డిజైన్ చేయడం కోసం వీళ్ళు ఏబీబీ ఇండియా వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారని ఓలా వాళ్ళైతే ఈరోజు అఫీషియల్ గా అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు తయారు చేయబోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కి పెయింటింగ్ కానీ, వెల్డింగ్ కానీ, ఈవెన్ బ్యాటరీ అలాగే మోటార్ హ్యాండ్లింగ్ కానీ ఇవంతా కూడా ఈ ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా చేస్తారంటున్నారు. నెక్స్ట్ మ్యాగ్మా ఫిన్కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ. వీళ్ళు వెహికల్ అలాగే హోమ్ రిలేటెడ్ గా ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. సో ఇంట్రాడే సెషన్స్ లో ఆల్మోస్ట్ 10% దగ్గరగా ర్యాలీ అయింది. బట్ లాస్ట్ 1 మంత్ నుంచి నియర్లీ 100% దగ్గరగా ర్యాలీ అయింది. సమ్ స్పెక్యులేషన్ అయితే ఈ కంపెనీ రిలేటెడ్ గా ప్రీవియస్ డేస్ నుంచి జరుగుతుంది. బట్ ఈ రోజు మనకు ఒక క్లారిటీ అఫీషియల్ గా అయితే అప్డేట్ రావడం జరిగింది. అదార్ పూనావాలా గారు, మీన్స్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది కదా, వరల్డ్ లోనే లార్జెస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. వీళ్ళు వ్యాక్సిన్ ని డెవలప్ చేయలేదు, ఆస్ట్రాజెనికా అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన అప్డేట్, ఈ అదార్ పూనావాలా గారు మ్యాగ్మా ఫిన్కార్ప్ లో 60% వాటా దగ్గరగా 32,000 crores పెట్టి కొనబోతున్నారని, అండ్ ఈవెన్ ఈ కంపెనీ నేమ్ ని పూనావాలా ఫైనాన్స్ అని చేంజ్ చేయబోతున్నారని కూడా ప్రెసెంట్ అయితే అప్డేట్ ఉంది. యాక్చువల్గా వీళ్ళకి మనీ అనేది రిక్వైర్డ్, వీళ్ళకి సంబంధించిన క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా డిసెంబర్ ఎండ్ క్వార్టర్ కి 28% గా ఉంది. కాకపోతే ఇప్పుడు అదార్ పూనావాలా గారు ఇంత డబ్బులు పెట్టి కొంటానంటున్నారు కాబట్టి వీళ్ళ క్యాపిటల్ అడిక్వసీ రేషియో అండ్ ఆర్బీఐ వాళ్ళు చెప్తున్న నామ్స్ అన్నింటినీ కూడా ఈ ఎన్బిఎఫ్సి వాళ్ళు ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి, నెక్స్ట్ ఎన్బిఎఫ్సి రిలేటెడ్ గా లిక్విడిటీ స్ట్రాంగ్ గా ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్ ప్రైస్ ఇంట్రాడే సెషన్స్ లో అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 15,040 దగ్గర గమనిస్తున్నాను. ఈవెన్ ఈ రోజు నిఫ్టీ ఫాలో అవుతున్నప్పుడు కూడా ఈ సపోర్ట్ ఇంట్రాడే సెషన్స్ లో అయితే బ్రేక్ అవ్వలేదు. అగైన్ రెసిస్టెన్స్ ఈ రోజు 15,170 అరౌండ్ క్లోజ్ అయింది. సో హైయెస్ట్ ఐ థింక్ 15,180 అరౌండ్ వరకు వెళ్ళింది. సో ఇక్కడే క్లోజ్ అయినా ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ కంటే డౌన్ సైడ్ ఓపెన్ అయితే అగైన్ ఆ లెవెల్నే రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ 170 అబోవ్ ఓపెన్ అయితే 15,240 గా గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ప్రీవియస్ డేస్ నుంచి మెయింటైన్ చేస్తున్న లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకోవాలి. ట్రెండ్ లో కొంత చేంజ్ అయితే కనిపించింది. నిన్న కాల్ రైటర్స్ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. బట్ ఈ రోజు కాల్ రైటర్స్ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ సేమ్ గా మెయింటైన్ అవుతూ పుట్ రైటర్స్ దగ్గర నుంచి చాలా సిగ్నిఫికెంట్ గా కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. మీన్స్ ఈ లెవెల్స్ కంటే నిఫ్టీ కిందకి వెళ్ళదు అని పుట్ రైటర్స్ అయితే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఏ లెవెల్స్ దగ్గర కూడా సిగ్నిఫికెంట్ గా ఇంట్రాడే సెషన్స్ లో అయితే కాంట్రాక్ట్స్ బిల్డ్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఈవెన్ ఈ రోజు 15,100 దగ్గర, 15,000 దగ్గర, 14,900 దగ్గర ఇలా మల్టిపుల్ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ గా కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి ఓవరాల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని 15,000 ని ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూస్తూ ఆ లెవెల్ పైన ఉన్నంత వరకు కూడా నిఫ్టీ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ నే మెయింటైన్ చేస్తూ ఇమీడియట్ గా 15,200 లెవెల్ ని ఇంపార్టెంట్ లెవెల్ గా చూడాలి. బికాస్ ప్రీవియస్ డేస్ నుంచి కూడా 15,000 to 15,200 ఇంపార్టెంట్ అనుకుంటూ వచ్చాం రేంజ్. సో ప్రెసెంట్ నియర్ టు 15,200 దగ్గర ఉన్నాం కాబట్టి 15,200 అబోవ్ సస్టైన్ అయినట్లయితే నెక్స్ట్ 15,500 మార్క్ నిఫ్టీ రిలేటెడ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే
తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.